ఇప్పుడు కొంతమందికి ఈ వేదికన ఉపకరణాల పంపిణీ, ఆర్థోపెడికల్లీ హ్యాండ్ క్యాప్, చిప్పే దీపిక మోటరైజ్డ్ వెహికల్, తర్వాత ఈ వాహనంలో ఉన్న ప్రత్యేకత ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆర్థిక వికాసానికి దోహదం చేస్తుంది. దీపిక కొత్త కాంతితో వెలుగుతుంది. ఈరోజే ఆనరబుల్ సీఎం గారు మరొక అద్భుత అంశాన్ని లాంచ్ చేయబోతున్నారు. ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్. అదిగో హెల్మెట్ ఇవ్వడం ద్వారా కూడా మరి మన భద్రతను, మన బాధ్యతను గుర్తు చేశారు. ఈ సభ తర్వాత అలైవ్ ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు. అదిగో కంగ్రాచులేషన్స్. ఆ చెల్లికి మీరంతా ఆశీర్వాదాలు అందించాలి. హాయిగా నవ్వుతల్లి. అందరూ నవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్షణం కూడా. తర్వాత లోకోమోటర్ డిజేబుల్డ్ చెల్లాయి సఖీరా ఉన్నీసా. ఈ అమ్మాయికి మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్. కంగ్రాట్స్ దీపిక. అదిగో వాకింగ్ బిజినెస్. మనం వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని లేదా మొబైల్ లైబ్రరీ చూస్తాం. ఇది మొబైల్ బిజినెస్. లోకోమోటర్ డిజేబిలిటీని ఎదుర్కొని సఖీర్ ఉన్నీసా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చారు. తర్వాత గిరిజ రెడీగా ఉండాలి. నెక్స్ట్ గిరిజ. సఖీరా ఉన్నీసా మేడం ముబారక్. భాస్కర్ రాయ్ని గిరిజ, లోకోమోటర్ డిజేబుల్డ్, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ ప్లస్ వీల్ చైర్స్. ఇందాకే అనుకున్నాం, హైబ్రిడ్ వీల్ చైర్ అంటే బయట ప్రయాణాలకు ఉపయోగపడుతుంది, ఇంట్లో కూర్చొని పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదయ్ కిరణ్ విజువల్లీ ఇంపైర్డ్. ల్యాప్టాప్, హై అండ్ ల్యాప్టాప్ ఇస్తోంది ప్రభుత్వం. ఒళ్ళో ల్యాప్టాప్ ఉంటే యావత్ ప్రపంచం మన ఒళ్ళో ఉన్నట్టే లెక్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, తనసరి సీతక్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఈరోజు దివ్యాంగులకు మా రాష్ట్ర ప్రభుత్వము మానవీయ కోణంలో సహాయ సహకారాలు అందించి, దివ్యాంగులు మా ప్రభుత్వంలో మాలో ఒకరుగా, కుటుంబ సభ్యులుగా వారికి సహాయ సహకారాలను అందించి సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడే విధంగా, సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు 50 కోట్ల రూపాయలతోటి వాళ్లకు పరికరాలను అందించడమే కాకుండా ఈరోజు సమాజం, ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఒక మానవీయ కోణంలో పనిచేస్తుంది. మానవత్వంతో కూడుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు, కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా 50 కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ రిజర్వేషన్లలో కానీ దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోటా ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది, మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో, గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో, అదేవిధంగా ఈ మధ్యకాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్నీ బాగున్నాయి. ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, క్రీడలలో కానీ దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా.